పెద్దనాన్నగారు కొడుకు సినిమా గురించే చెప్పారు. పెద్దనాన్నగారి సినిమాలో బాగా నచ్చిన సినిమా ఏది మీకు? అయ్య బాబాయ్, కృష్ణరాజు గారి సినిమాలో ఒకటి రెండు చెప్పాలి ఖచ్చితంగా, బాగా నచ్చిన సినిమా. ఆయన సినిమా త్రిశూలం, ఓకే, భక్త కన్నప్ప, మనూరు పాండవులు, ఓకే, తర్వాత అమరదీపం. అసలు ఎన్ని సినిమాలు ఉన్నాయండి ఆయన సినిమాలు. ఎక్సలెంట్ మూవీస్ కదా ఇవి. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఏమో ఫస్ట్ సినిమా ఆయన వాణిశ్రీ సినిమా, అదొకటి చాలా పెద్ద బాగుంటుంది ఆ మూవీ. అండ్ ఆయనతో యాక్ట్ చేసినటువంటి జోడీ ఎవరైతే, ఏ హీరోయిన్ అయితే, ఏ పేరు అయితే ఆయనతో బాగుంటుంది మీకు అనిపించింది? స్క్రీన్ లో ఏ పేరు బాగుంటుంది అనిపించింది అమ్మ? ఆబ్వియస్లీ మన జయసుద్ గారు అయితే జోడీ అద్భుతంగా ఉండేది కదా. అంటే ఇద్దరు నటించేవారు కాదు, జీవించేవారు అనమాట ఆ సీన్ లో. అది ధర్మాత్ముడు అనే ఒక మూవీలో ఒక సాంగ్ లో ఇద్దరు అనుకొని జీవించేశారంట ఆ సీన్. అంత అద్భుతంగా. ఒక డైలాగ్ కూడా, ఇప్పటికీ కత్తి అందుకో జానకి అన్నది చాలా మంది ఉపయోగిస్తున్నారు దాన్ని. ఒక మీమ్ కింద అయినా మామూలుగా అయినా సరే, ఎట్లయినా సరే సిచ్యువేషన్ గా ఎక్కువ వస్తుంది ఇప్పటికీ కూడా. అంటే ఆ డైలాగ్ ఉన్న పవర్ అని కూడా మనం అనుకోవచ్చు అది చాలా. అండ్ మనకి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి కన్నప్ప మూవీ అవునండి ఇప్పుడు మళ్ళీ తీస్తున్నారు. చూసారా? టీజర్ చూసారా మీరు? చూసానండి. ఎలా అనిపించింది? అప్పట్లో మన కృష్ణరాజు గారికి ఒక మంచి మూవీ అది కన్నప్ప. మీ ఫేవరెట్ లిస్టే కాదు, మొత్తం అందరికి కూడా చాలా ఇష్టమైన సినిమా. ఎంత జీవించారో తెలుసు. నిన్న రీసెంట్ గా కూడా మన ఇది శివరాత్రి రోజు మొత్తం అన్ని ఛానల్లోని వేసారు, అవే పెట్టారు. అంటే ఆయన అందులో నటన అంటే ఆయన నటించలేదు నిజంగా. చిన్నప్పటి నుంచి టీవీలో మా ఇంట్లో కూడా ఎన్నిసార్లు పెట్టారో తెలుసు అసలు ఆ సినిమా. అసలు అంటే జీవించేశారు అందులో. సో ఇప్పుడు మంచు ఫ్యామిలీ మంచు విష్ణు మళ్ళీ చేస్తున్నారు. ఆ టీజర్ చూసారు, ఎట్లా అనిపించిందమ్మా? బాగుందండి ఆ టీజర్. బాగుంది. అంటే ఇప్పుడు తగినట్టుగా ఆ అబ్బాయి యాక్టింగ్ చేశాడు, బాగుంది. అలాగే ఇదే సినిమాలో ప్రభాస్ కూడా చేస్తూ ఉన్నారు. సో పెద్దనాన్న చేసినటువంటి సినిమాలో, కాకపోతే క్యారెక్టర్ అది కాకపోయినా కూడా చేసిన సిచ్యువేషన్ ఎట్లా అనిపించింది? ప్రభాస్ కోసమే ఆ టీజర్ చూసినటువంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు. మరి ఆయన అభిమానులు కాబట్టి అలా ఉంటారు. అది ఆయన ఇంకా ఎవరి గ్రీన్ కదండి ఆయనకి, బాబు ప్రభాస్ గారు. అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చేయండి, కామెడీగా చేస్తే. బిల్లాలో ఎంత బాగా చేస్తారు కామెడీ, 2 రోజులు 1 2 ఏ క్యారెక్టర్ అయినా చేసేయగలరు. అంత అద్భుతమైన నటుడు.